ఎప్పుడైతే 14వ రోజు కురుక్షేత్రంలో పగలు రాత్రి వాళ్ళు యుద్ధం చేసి అలిసి సొలసి పడుకొని పొద్దున్నే 15వ రోజుకి కేవలం 3-4 గంటలు మాత్రమే రెస్ట్ తీసుకొని సైనికులు ఎవరికి వాళ్ళు ఆ అంబారీల మీద అంబారీల కింద రథాల మీదే పడుకొని వాళ్ళు 15వ రోజు యుద్ధానికి వచ్చారన్న సంగతి నేను మీకు కురుక్షేత్రంలో చెప్పాను. అలా వాళ్ళందరూ కూడా విపరీతంగా అలసి సొలసి యుద్ధం చేస్తుంటే ద్రోణాచార్యుడు పేట్రేగిపోయి బీభత్సం చేస్తూ అందరినీ చంపుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ధర్మరాజుతో అన్నాడు. ఏమిటంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ గురువుని నిగ్రహించవలసినది. మొదటి రోజు నువ్వు చేతులు కట్టుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ యుద్ధంలో మాకు విజయం కలగాలంటే నేనేమి చెయ్యాలి అని నువ్వు అడిగినప్పుడు ఏం చెప్పాడు నీ గురువు? నేను వినరాని ఒక విషయాన్ని విన్నప్పుడు, నా మనసునందు ఒక బాధ కలిగినప్పుడు మాత్రమే నేను నా అస్త్ర సన్యాసం చేసేస్తాను, చేతిలో ఉన్న అస్త్రాన్ని వదిలేస్తానని చెప్పాడు కదా. ఆయనకి అన్నిటికంటే వినరాని వార్త తన యొక్క కొడుకైన అశ్వత్థామ చచ్చిపోవటం. కాబట్టి నువ్వు వెళ్ళి నీ గురువుకి ఈ విషయాన్ని చెప్పవలసినది అంటే, అది తెలుసుకున్న భీమసేనుడు పక్కనే ఉన్న అశ్వత్థామ అనే ఒక ఏనుగుని చంపేసి వచ్చి ద్రోణాచార్యుడికి చెప్పేశాడు, అశ్వత్థామ మృతిహి అని. కానీ ధర్మరాజు అంతగా విద్య నేర్చుకున్నాడు ఆ గురువు దగ్గర. ఆ గురువుని నిగ్రహించలేడు. ఎందుకంటే గురువుని నిగ్రహించలేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేశాడు, సాయంత్రానికి ఇక మిగిలేది మీ పంచపాండవులే తప్ప మీ సైన్యం మొత్తం చనిపోతుంది, కాబట్టి నువ్వు చూసుకో నీకేం కావాలో అని చెప్పి వదిలేశాడు కదా. ఈ క్లిష్టమైన పరిస్థితులలో అతను ధర్మస్య ప్రభురచ్యుత, ఆ అచ్యుతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది విని ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి భీమసేనుడిలాగా. కానీ అతని సొంత పైత్యం ఉపయోగించి అశ్వత్థామ ఇతి కుంజరః మృతిహి అని కుంజరః అనే ఒక పదాన్ని చాలా నెమ్మదిగా చెప్పి అశ్వత్థామ ఇతి కుంజరః మృతిహి అని చెప్పాడు. అది అబద్ధము కాకూడదు, దానికి పాపము అంటకూడదనే ఒక డిప్లొమాటిక్ స్పిరిట్తో ఎప్పుడైతే అశ్వత్థామ ఇతి కుంజరః మృతిహి అని చెప్పాడో అది అబద్ధమైపోయింది. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది చెప్పినట్టు చెప్పుండుంటే కనీసం ధర్మం వైపు నిలబడి ఉండేవాడు ఆయన. కాబట్టి ఆ ఒక్క అబద్ధం చెప్పినందుకు కాను తన జీవితంలో తనకి నరకము యొక్క దర్శనం కలిగింది అనే ఒక విషయాన్ని కూడా తాత్వికంగా మహాభారత తాత్పర్య నిర్ణయం చెప్తుంది.